ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం జామ చెట్టు గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఈ జామ చెట్టు యొక్క సర్వ అంగాలు అంటే ఆ చెట్టులో ఉన్న అన్ని పార్ట్లు కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. తాట కానీ, మొగ్గ కానీ, లేతకాయ కానీ, మధ్యలో ఉన్న కాయ కానీ, ముదరకాయ కానీ, ఆకు, చిగురు అన్నీ కూడా చక్కని ఔషధోపయోగం అన్నమాట. ఈ జామ చెట్టు పండు ఉంది కదండి, ఈ పండులోని గింజలు ఉంటాయి కదా, బాగా ముగ్గిపోయిన పండులో గింజలు తీసుకుని మీరు చక్కగా కడిగేసి ఎండబెట్టుకోండి. ఇది సంతానం లేని వాళ్ళు దీన్ని మెత్తని చూర్ణంగా నూరుకోవాలి. బాగా మెత్తగా ఉండాలన్నమాట. నూరుకుని అవసరమైతే గుడ్డలో వస్త్రగాలం చేయండి. ఒక పొడవు గుడ్డ ఇద్దరు పట్టుకుని దాంట్లో ఈ పౌడర్ పోసి ఇలా పామితే సన్నని పొడుం కిందకి దిగుతుంది అనమాట. అంత మెత్తగా ఉండాలి. ఆ విధంగా చేసుకుని ఏ స్త్రీకి అయితే సంతానం లేదో వాళ్ళు ఈ చూర్ణాన్ని పాలల్లో కలుపుకొని ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన తర్వాత వచ్చే స్నానం రోజున మొదలుపెట్టి ఒక వారం 10 రోజులు తీసుకోండి. మ్యాక్సిమం 15 రోజులు. ఆ తర్వాత గ్యాప్ ఇవ్వండి. అలా ఎవ్రీ మంత్ అలా కొన్ని నెలల పాటు తీసుకుంటే మీకు సంతానం కలగడానికి కూడా ఓన్లీ జామ పండులో గింజల వల్ల వర్కౌట్ అవుతుంది. అవకాశం ఉంది. 100% అయిపోతుందని కాదు. మీరు తీసుకున్న జామ పండు ఒరిజినల్ అయి ఉండాలి. అలాగే పురుగు మందులు, ఎరువులు కొట్టంది అయి ఉండాలి. అవన్నీ చెక్ చేసుకుని జాగ్రత్తగా ఇంట్లో మన దొడ్లో కాసినవి అయితే చక్కగా పనిచేస్తాయి. అలాగే ఎవరికైతే షుగర్ బాగా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ జామ చిగుళ్ళు యొక్క కషాయం, చిగుళ్ళు లేకపోతే మొగ్గలు బాగా లేతకాయలు కానీ వీటిని బాగా నూరి ఒక కషాయంగా పెట్టుకోండి. కషాయంగా పెట్టుకుని ఆ కషాయం కనుక రోజు ఒక 50 ml తాగండి. మలబద్ధకం ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది, చూసుకుని తాగండి జాగ్రత్తగా. ఎందుకు అంటే ఇది విరేచన ఔషధం కనుక కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఏది గమ్ము, బ్లీడింగు, లేకపోతే అస్తమాను, మోషన్ అవడం ఇటువంటి వాటి మీద కూడా వాటిని తగ్గించడానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. బ్యాక్టీరియా తోటి కూడి ఉన్నది కానీ, ఫంగల్ తోటి కూడి ఉన్నది కానీ, అమీబియాసిస్ తోటి కూడి ఉండి కడుపులో నొప్పి వచ్చి జిగురుతోటి కూడిన మోషన్ అవుతూ ఉంటుంది కదండి. కొంతమందికి అస్తమాను చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇది తాగడం వల్ల ఆ జబ్బు తగ్గుతుంది. కానీ మోషన్ ఇబ్బంది ఉండి మలబద్ధకం ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక మలబద్ధకం పెరగడానికి అవకాశం ఉంది. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే దీంట్లోని కొంచెం సగ్గుబియ్యం జావ లాంటి దాంట్లోని లేకపోతే మీరు గంజిలో కానీ కలిపి ఇది కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండండి. ఎక్కువ మోతాదు కింద కాకుండా. చాలా అంటే చాలా వగరగా ఉంటుందన్నమాట. షుగర్ వ్యాధిగ్రస్తులకి చేదు తింటేనే పనిచేస్తుందని అనుకుంటారు చాలామంది. కాదండి, ఈ వగర కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మేము షుగరు మందు ఒకటి తయారు చేసామండి కొత్తగాని. మేము పర్మిషన్ కోసం వెళ్తున్నాం. పర్మిషన్ వచ్చాక ఇస్తాం మీకు. ఆ మందుతోటి పాటు మా సజెషన్ ఏంటంటే దానిమ్మకాయ పెచ్చుల యొక్క రసం మీరు 10 daysకి ఒకసారి కానీ, వీక్లీ వన్స్ కానీ, అనేక మంది వైద్యులు కూడా వాడుతున్నారు దీన్ని. ఒక 25 to 50 ml తాగారనుకోండి, జాడించి ఒక 5-6 విరోచనాలు అవుతాయి మీకు. 2 అవటానికి, 1 అవటానికి, 5 అవటానికి కూడా అవకాశం ఉంది. ఎప్పుడైతే అతి వగర అనేది మీ శరీరంలోకి, లివర్లోకి వెళ్ళి లివర్ ద్వారా బాడీలోకి వెళ్ళిందో మీ సెల్స్లో ఉన్న షుగర్ అనే దాన్ని చంపడం మొదలు పెడుతుందండి. దానికి సపోర్ట్గా మేము మా మెడిసిన్ కూడా ఇస్తాం. అదేవిధంగా జామ చిగురు, జామ మొగ్గ, లేత జామకాయని కూడా మనం చక్కగా ఈ కడుపులో నులిపురుగులకు కానీ, అమీబియాసిస్ మీద కానీ, అతిగా మోషన్ అవడం అంటే డయేరియా మీద కూడా వాడుకోవచ్చండి. ఎవరికైతే విరోచనాలు ఆకుండా అయిపోతున్నాయో వాళ్ళు కూడా ఈ జామ చిగుళ్ళు కానీ, జామ చెట్టు యొక్క తాట, చిగుళ్ళు లేవండి, మొగ్గలు లేవు, పిందులు లేవు, ఏం చేయమంటారు? తాట తీసుకోండి. దాని తొక్క ఉంటుంది కదా, చెట్టు తొక్క, ఆ తొక్క తీసుకోండి. తొక్క ఎప్పుడైనా సరే నిలువుగానే తీయాలి. 1 అంగుళం 2 అంగుళాలు వెడల్పున కొంత లెక్క తీసుకుని దాన్ని చక్కగా ముక్కలు కొట్టుకుని కడిగిన తర్వాత బాగా నూరుకుని ఆ పేస్ట్ కషాయం కాసుకుని తాగండి. చిక్కని కషాయం. మీకు డయేరియా మీద చాలా అద్భుతంగా ఈ జామ కషాయం అనేది పనిచేస్తుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ పండు తినాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళు పచ్చి జామకాయ అంటే ద్వారగా ముగ్గిన కాయ తినండి. ఎక్కువ ముగ్గిన కాయ తింటే అందులో మళ్ళీ గ్లూకోజ్ పర్సంటేజ్ ఉంటుంది.
జాంకాయ ద్వారగా ముగ్గి గట్టిగా ఉన్న జాంకాయ కనుక మీరు తింటే మీకు విటమిన్ సి ఉంటుంది అందులో. మా చిన్నప్పుడు కొంతమంది పిల్లలకి రొంప తగ్గేది కాదు. ఒక 5-6 ఏళ్ళైనా వాళ్ళు అలా ముక్కు కారుతానే ఉండేది. ఇప్పుడంటే రొంప పడితే అయ్య బాబోయ్ న్యూమోనియా వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది, లంగ్స్ పోతాయి, అది ఇది అని పట్టిన రోజునే మనం పరిగెత్తుకెళ్తున్నాం హాస్పిటల్స్కి. మా చిన్నతనంలో అయితే సంవత్సరాల తరబడి అలా ముక్కులు కారుతా ఉన్నా వాడు తగ్గుతూ ఉన్నా వదిలేసేవారు. అటువంటి వాళ్ళకి కొంతమంది రోజు ఒక జాంకాయ ఇచ్చేవారు. చిన్న జాంకాయలు ఉండి అప్పట్లో చిన్నవి పెద్దవి చాలా సైజులు ఉండి ఆ చిన్న జాంకాయ రోజు ఇస్తే ఒక 20 రోజులు వాళ్ళు తినేవాడికి రొంప తగ్గిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే పూర్వం ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒక పల్లెటూరులో, ఆ పక్కింటి వాళ్ళు కానీ దారంటా పోయేవాళ్ళు కానీ, అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్నపాటి ఆయుర్వేద వైద్యులే. కడుపులో నొప్పి వస్తే ఏం వేసుకోవాలి, తలపోటు వస్తే ఏం వేసుకోవాలి, విరోచనం అయితే ఏం వేసుకోవాలి, అవ్వకపోతే ఏం వేసుకోవాలి, టక్మని ఎవరో ఒకళ్ళు దారిని పోయేవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. అలాగే ఎవరైతే విలేజ్లో బార్బర్స్ ఉన్నారో వాళ్ళు అద్భుతమైన ఆయుర్వేద ఎక్స్పర్ట్లు ఉండేవారు. వాళ్ళు మీరు ఫస్ట్ రేనోప్లాస్టీ ఎవరు చేశారని మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఇండియన్ బార్బర్ అని ఉంటుంది. అందులో ఒక క్షవరం చేసే మంగళ ఆయన ఒక బ్రిటిష్ కర్నల్కి ముక్కు తెగి అది పట్టుకుని వెళ్తూ ఉంటే ఆ ముక్కుని అతికేశాడు మచ్చ లేకుండా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే మనకి పల్లెటూరులో మంగళ వైద్యం అనేది ఊరికే నవ్వుకుంటూ ఉంటారు మంగళ వైద్యం అని, కానీ నిజంగానే వాళ్ళు అద్భుతమైన వైద్య ప్రక్రియను చేసేవారు. చాలా గొప్పవాళ్ళు అనమాట వైద్యంలో. వాళ్ళు కొన్ని పట్టీలు చేసి ఇచ్చేవారు. పట్టీ అనేవారు పూర్వం. మీకు ఏదైనా ఒక ఇరుకు నొప్పి అంటే భుజం నొప్పి బెణికిన దానివల్ల భుజం నొప్పి వచ్చింది, రాంగ్ డైరెక్షన్లో ఏదో పని చేయటం వల్ల, దానికి వాళ్ళు ఒక పట్టీ ఇచ్చేవారు. ఆ పట్టీ అంటిస్తే ఆ నొప్పి తగ్గిదాకా అది వదిలేదు కాదు, దాంతో స్నానం చేయొచ్చు, మీరు అన్ని పనులు చేయొచ్చు. ఆ నొప్పి తగ్గాక మాత్రమే అది ఊడేది. ఇలాగా ప్రతి పల్లెటూరులోని కూడా కొన్ని వందల మంది చిన్న చిన్న చిట్కాలు తెలిసిన ఆయుర్వేదం, ఆ నాలెడ్జ్ అనేది మనం ఇవాళ కోల్పోయాం. ఆ నాలెడ్జ్ మళ్ళీ వెనక్కి కనుక వస్తే మనం ప్రతి చిన్నదానికి మనం హాస్పిటల్ అమ్మట పరుగులెట్టకుండా ఫైనాన్షియల్ కానీ మానసికంగా కానీ నలిగిపోకుండా ఉంటాం. అందుచేత ఏంటంటే నేను ఇన్ని వీడియోలు ఒక కోర్సుగా చేయటం జరుగుతుంది. ఒక అమలాపురం నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు. నేను చెప్పిన ఫార్ములా చేసుకుంటే ఆవిడ కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి అంట. ఆవిడ ఎంతో ఆనందపడిపోతుంది. అమ్మ మీరు ఒక్కరే ఆనందపడటం కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇవ్వండి, దానికి మీ శ్రమకు తల్లికైనా ఫలితం తీసుకోండి, అంతే తప్ప ఊరికే వద్దని కూడా ఆవిడకి నేను చెప్పడం జరిగింది. అంచేత ఇది జాగ్రత్తగా మీరు రాసుకుని, నేను చాలా స్లోగా మాట్లాడుతున్నా, చాలా స్లోగా చెప్తున్నాను, ఈ నాలెడ్జ్ని మీరు జాగ్రత్తగా రాసుకుని చిన్న చిన్న ఇంట్లో ఉన్న వంటింట్లో చిట్కాలు, జీలకర్ర ఎలా వాడుకోవాలి, వాము ఎలా వాడుకోవాలి, సోప్ ఎలా వాడుకోవాలి, పసుపు ఎలా వాడుకోవాలి, తేనె ఎలా వాడుకోవాలి, ఇలా అన్నమాట. ఇటువంటివన్నీ చిన్న చిన్నవి మీరు వాడుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడటానికి చక్కని అవకాశం ఉంటుందండి. ఓకేనండి, నమస్కారం.